ఇప్పుడు మీకు 50 ఏళ్ళ నాటి ముచ్చడి చెప్పాలి నేను. ఇక ఈ మళ్ళా నాకేం పని లేదు, వెనకడ ముచ్చట అన్ని తెచ్చి ముంగటేస్తుండే అనుకునేరు. కాదు కాదు, 50 ఏళ్ళ సంధి ఆ కథ నడుస్తూనే ఉన్నది మాయాబజార్ సినిమా లెక్క. ఇక ఆ కథ ఎన్నడొడిచిపోతుందో ఏం కథనో, మన తెలుగు సీరియల్ అన్న నడిచిపోతే కానీ ఆ కథ ఒడిచేటట్లేదు. ఇక మరి ఆ కథ కాడికి పోదాం పాండ్రి. మంచి చెడ్డలు చూడకుంటే మన ఇంటి బారనే మొండికేస్తుంది. రిజర్వాయర్ల ముచ్చట కూడా గంతే. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని మాటకి చెప్పుకోగానే అయిపోతుందా? ఎంత దేవాలయాలైనా కానీ పట్టించుకోకపోతే బూత్ బంగ్లాలే అవుతాయి. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ముచ్చట కూడా అట్లనే అవుతుంది. కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కట్టి జూలై 26 నాటికి 50 ఏండ్లు అయింది. వానాకాలం వచ్చినప్పుడల్లా అందులో నీళ్లు నిండుతాయి, పంటలకు నీళ్లు ఇడుస్తారు. కానీ ఇదివరకు దాకా దాన్ని మంచి చెడ్డలు చూసిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. వరంగల్, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ జిల్లాల పబ్లిక్ను, రైతులను 50 ఏండ్ల సంధి కన్నతల్లి లెక్క ఆదుకుంటున్నది ఈ ప్రాజెక్టు. అప్పట్లకి ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు అందులో 140 టీఎంసీల నీళ్లు పట్టేటియట. కానీ 6 ఏండ్ల కింద నీళ్లు ఫుల్గా నిండినప్పుడు చూస్తే 80 టీఎంసీలే అందులో పడుతున్నాయట. ఇక మరి ఇప్పుడు చూస్తే 40 టీఎంసీలు కూడా అనుమానమే అనుకుంటున్నారు కొంతమంది ఇంజనీర్లు. మరి ఎందుకు ఇట్లా అవుతుందంటే కొత్త నీటి వరద వచ్చినప్పుడల్లా బురద వస్తుంది కదా, అట్లా వచ్చిన బురదతోని పూడిక జమ అవుతున్నదట. అందుకే నీళ్లు తక్కువ పడుతున్నాయట. పైకి చూస్తే నిండనే కనబడతాయి కానీ లెక్క చూస్తే తక్కువ ఉంటాయి. ఇట్లా అయితే ఈ ప్రాజెక్టును నమ్ముకొని పంటలు పండించే రైతుల పని సున్నే అవుతుంది. ఇది ఒక్కటే కాదు, మన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ అట్లనే తయారవుతున్నాయి. మరి ఇదివరకు అంటే ఆంధ్ర లీడర్ల చేతుల పగ్గాలు ఉండే కాబట్టి మన తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సర్కారును నడిపిస్తున్నది మన తెలంగాణలో కాబట్టి ఏంటనే ఈ ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక మట్టినంతా తీపియాలని రైతులు అనుకుంటున్నారు. మరి కొత్త సర్కారు వాళ్ళు ఏం చేస్తారో చూడవలసి ఉన్నది.